సోనియా గాంధీ అల్లుడు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రా మీద తాజాగా ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 1997లో గాంధీ నెహ్రూ కుటుంబంలో అల్లుడు హోదాలో అడుగుపెట్టిన నాటి నుంచి కూడా అనేక ఆరోపణలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అంటే ఇటు భూ కబ్జాలు, సందేహాస్పద వ్యాపార లావాదేవీలు ఆయన జరుపుతున్నాడు, ఇలాంటి ఆరోపణలు ఆయన మీద వస్తూనే ఉంటాయి. అయితే ఒక్కసారి అసలు ఏంటి రాబర్ట్ వాద్రా నేపథ్యం కూడా ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. వాళ్ళ కుటుంబానికి ఈ ఇత్తడి వస్తువులు, కృత్రిమ ఆభరణాల దుకాణం అనొచ్చు, ఇంకా వ్యాపారం ఉండేది. ఆయన కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసి ఆ వ్యాపారాన్ని తను తీసుకున్నాడు. తను ఈ రోల్ గోల్డ్, ఇత్తడి ఈ బిజినెస్ తో పాటు రియల్ ఎస్టేట్ లో కూడా అడుగుపెట్టాడు. అప్పుడే ప్రియాంక వాద్రాను పెళ్లి కూడా చేసుకున్నాడు 1997లో. ఇక 2001లో ఆయన ఏకైక సోదరుడు సూసైడ్ చేసుకున్నాడు. ఒకే ఒక్క సోదరి కారు ప్రమాదంలో చనిపోయింది. తండ్రి 2009లో ఒక హోటల్లో ఊరేసుకొని చనిపోయాడు. ఇవి నిజంగా అంటే వాటి మీద పలు అనుమానాలు వచ్చినా సరే వేటి మీద కూడా విచారణ జరగలేదు. అయితే 2007వ సంవత్సరం రాబర్ట్ వాద్రాకు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఏడాదిలోనే చాలా వ్యాపారాలు, అంటే తన వ్యాపారాన్ని విస్తరించాడు. చాలా వ్యాపారాలు మొదలుపెట్టాడు ఆయన. స్కైలైట్ రియాలిటీ, నార్త్ ఇండియా ఐటీ పార్క్స్, స్కైలైట్ హాస్పిటాలిటీ, రియల్ ఎర్త్ ఎస్టేట్స్, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ చార్టర్ సంస్థ బ్లూ బ్రీజ్ ట్రేడింగ్, ఇలాంటి సంస్థలను ఒకేసారి ప్రారంభించాడు 2007లోనే. అయితే 2010 నాటికి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో పైన ఇందాక చెప్పిన రాబర్ట్ వాద్రాకు చెందిన సంస్థలు డిఎల్ఎఫ్ నుంచి 80 కోట్ల రుణాన్ని తీసుకున్నాయి. దాంతోపాటు బెదర్వాల్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్, బిఆర్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లనే నిఖిల్ ఇంటర్నేషనల్ నుంచి 29 అంటే అత్యధిక విలువ కలిగిన 29 ఆస్తులను కొనుగోలు చేసినాయి ఆయన కంపెనీలు. న్యూఢిల్లీలోని 114 పడకల హిల్టన్ గార్డెన్ హోటల్ను కలిగి ఉన్న సాకేత్ కోర్ట్యార్డ్ హాస్పిటాలిటీలో 31.7 కోట్లతో, అంటే 31 కోట్ల 70 లక్షలతో 50% వాటాను ఆయన కొనుగోలు చేశాడు. అలాగే డిఎల్ఎస్ అరాలియాస్ కాంప్లెక్స్ లో 89,41,000 అంటే దాదాపు 90 లక్షలకు 10,000 చదరపు అడుగుల పెంట్ హౌస్ ను డిఎల్ఎఫ్ మ్యాగ్నోలియాలో 5.2 అంటే 5 కోట్ల 20 లక్షలకు 7 అపార్ట్మెంట్లు, డిఎల్ఎఫ్ క్యాపిటల్ గ్రీన్స్ లో 5 కోట్ల 6 లక్షలకు అపార్ట్మెంట్లు, వీటితో పాటు ఇంకా ఉన్నాయి. ఢిల్లీలోని అత్యంత అంటే ఒక రిచ్ ఏరియా గ్రేటర్ కైలాష్ 2లో 1,21 లక్షలకు డిఎల్ఎఫ్ యాజమాన్యంలోని ఇంకో ఫ్లాట్ ఆయన కొనుగోలు చేశారు. అయితే ఈ ధరలు కూడా చెప్పినాం కదా, ఏది ఎంత విలువైందనే ఆస్తులు, 29 రకాల ఆస్తులు కొన్ని మనం మెన్షన్ చేసినాం కదా. అయితే ఆ ధరల్లో కొన్ని పూర్తిగా తప్పు అని డిఎల్ఎఫ్ పత్రిక ప్రకటించింది. అయితే పైన పేర్కొన్న పెట్టుబడులన్నీ కూడా వాద్రా కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలు దాఖలు చేసిన బ్యాలెన్స్ షీట్లలో ఉన్నాయన్నమాట. బికనీర్, మనేసర్, పాల్వాల్, హసన్పూర్, మేవాట్లలో అనేక ఎకరాల వ్యవసాయ భూములను కూడా కొనుగోలు చేశాయి వాద్రా సంస్థలు. అయితే ఇవన్నీ కూడా, ఈ వ్యవహారాలన్నీ కూడా భూపేంద్ర హుడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే భూపేంద్ర హుడా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగినాయి అనమాట. వాద్రాకు అలాగే ఇతరులకు ఈ భూములు చవకగా కట్టబెట్టేందుకు ప్రభుత్వము వాటిని సేకరిస్తున్నట్టు ముందుగానే పేపర్ నోటీస్ ఇచ్చి రైతులను భయపెట్టి రైతుల నుంచి రియల్ ఎస్టేట్ వాళ్ళు చవకగా కొన్న తర్వాత భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకుంది. ఆ భూములను వ్యవసాయేతర భూములుగా గుర్తించింది, ప్రకటించింది. దీంతో ఆ భూముల ధరలు అనూహ్యంగా పెరిగినాయి. కొనుగోలుదారులకు భారీ లాభం కలిగింది. దాంతో భూపేంద్ర హుడా మీద కూడా ఈడీ కేసు నడుస్తుంది. ఆ కేసులో ఇక రాబర్ట్ వాద్రా అలాగే డిఎల్ఎఫ్ మధ్య ఏదైతే ఈ లావాదేవీలు, ఈ ఆరోపణలు వచ్చినాయో, భూ కుంభకోణం వచ్చింది కదా, భూ కబ్జా కుంభకోణం ఏదైతే ఉందో ఆ వివరాలు కూడా నేను చెప్తాను. రాబర్ట్ వాద్రా 2008 ఫిబ్రవరిలో స్కైలైట్ హాస్పిటాలిటీ, స్కైలైట్ రియాలిటీ ఉన్నాయి కదా తన సంస్థలు, తన కంపెనీలు, వాటి ద్వారా గురుగ్రామ్లో, చికోపూర్లో 3.5 ఎకరాల భూమిని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 7.5 కోట్లకు కొనుగోలు చేశాడు. అసలైతే ఆ సమయంలో ఆ కంపెనీల ఖాతాల్లో కేవలం 1 లక్ష మాత్రమే ఉంది. ఈడీ ఆరోపిస్తోంది, ఈడీ చెప్పిన మాట. ఇక వాద్రా కంపెనీ అయిన ఎస్ఎల్ఆర్పిఆర్ ఈ భూమి కొనుగోలు కోసం 7.5 కోట్ల చెక్ ఇచ్చిన ఆ భూమి అమ్మకందారైన ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ ఆ చెక్కును బ్యాంకులో ప్రజెంట్ చేసి డబ్బు తీసుకోలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే స్టాంప్ డ్యూటీ ఖర్చులు కూడా అమ్మకందారే పెట్టుకున్నాడు. అయినా సరే మరుసటి రోజు భూమి స్కైలైట్ పేరున రిజిస్టర్ అయిపోయింది. మరో 24 గంటల్లోగా అదే భూమి వాద్రా పేరున రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంటే వాద్రా 4 ఏళ్ల తర్వాత అదే భూమిని డిఎల్ఎఫ్ కు 58 కోట్లకు విక్రయించాడు. మళ్ళీ ఈడీ ఆరోపణలు ఇవన్నీ కూడా, ఈడీ చెప్తున్న అంశాలు ఇవన్నీ కూడా. అయితే ఈడీ ఆరోపణల ఈ డీల్లో
అవకతవకలు జరిగినాయి, అక్రమంగా పెద్ద మొత్తంలో డబ్బు రవాణా జరిగింది. ప్రభుత్వ సపోర్టుతో అంటే ప్రభుత్వ అనుకూలతలతోనే అంటే భూమి విలువ పెరగడానికి జోన్ల మార్పుల వంటివి జరిగినాయి అని కూడా ఈడీ చెప్తోంది. అకౌంట్స్ లో కేవలం ₹1,00,000 మాత్రమే ఉన్నప్పుడు 7.5 కోట్లకు భూమి ఎట్లా కొన్నారు, నిధులు ఎట్లా సమకూరినాయి అని ఈడీ ప్రశ్నిస్తోంది. ఈడీ ఆరోపణ అదే. ఇక 2025 జూలై 17న ఈడీ వాద్రా అలాగే ఇప్పుడు పైన పేర్కొన్న ఇతరుల మీద ఛార్జ్షీట్ దాఖలు చేసిందనమాట. అంతేకాదు 32,64,00,000 37.64 క్రోర్స్ విలువైన 43 ఆస్తులను జప్తు చేసింది. ఐఏఎస్ అధికారి అశోక్ కేమక 2012లో ఈ డీల్ను అవకతవకల కారణంగా రద్దు చేశారు. వాద్రా అయితే ఈ ఆరోపణలు ఖండిస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు, నా మీద కక్ష సాధిస్తుంది ప్రభుత్వం, నేను చట్టబద్ధమైన వ్యాపారమే చేశాను, అక్రమ వ్యాపారాలు భూ కబ్జాలు నేను చేయలేదని వాదిస్తున్నాడు ఆయన. 2,000 కోట్ల నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద ఉన్న రాహుల్ గాంధీ మొన్న తన బావకు మద్దతుగా సోదరికి సపోర్ట్ గా ట్వీట్ పెట్టాడనమాట. బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతోంది, అందువల్లే తన బావను తన సోదరిని వాళ్ళ పిల్లలను కూడా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళకు నా సపోర్ట్ అని పోస్ట్ పెట్టాడనమాట, ట్వీట్ చేశాడనమాట. మరి 24 గంటలు పారిశ్రామికవేత్తల మీద ఏడ్చే, ముఖ్యంగా ఆదాని మీద తెల్లార్లేస్తే ఆదాని మీద ఏడ్చే రాహుల్ గాంధీ ఏ పెద్ద వ్యాపారం చేయకుండా అతి తక్కువ కాలంలో తన బావకు అన్ని 100 కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయో చెప్పాలి కదా, ప్రజలకు సందేహ నివృత్తి చేయాలి కదా. మరి ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.